హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే జీవన ద్వారా ఆదిత్య అసలు నిజం తెలుసుకోబోతున్నాడు. ఇక సునంద యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు, ఇక అలెక్యాననే. ఇక నిజం తెలుసుకున్న ఆదిత్య మరి సునందను ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంట్లోనైతే ఈరోజు జీవన ఆనంది ఆదిత్య ఎక్కడికి వెళ్ళిపోయారు, అసలు అత్తయ్య ఆనంది ఆదిత్య ఏమో మాట్లాడుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది వీళ్ళ మధ్య తెలుసుకోవాలి అని ఈరోజు అయితే జీవన చాటుగా సునంద ఆదిత్య ఆనంది మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటుంది. వాళ్ళైతే ఇలా ఆ అమ్మాయికి ఏం కాకుండా నేను చూసుకుంటాను అత్తయ్య, ఆ అమ్మాయిని నాకు వదిలేయండి, మీరు టెన్షన్ పడకండి, నేను ఆ అమ్మాయిని మళ్ళీ మామూలు మనిషిగా చేసి వాళ్లకు అప్పచెప్తాను అని ఆనంది అయితే సునందతో అంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య కూడా అవునమ్మా, ఆనంది ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా చేస్తుంది, నువ్వేం ఫీల్ అవ్వకమ్మా, ఆ అమ్మాయికి ఏం కాకుండా నేను ఆనంది చూసుకుంటాము అని అంటూ ఉంటాడు ఆదిత్య కూడా. ఆ మాటలు విన్న జీవన అయితే అంటే వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది ఎలాగైనా నేను తెలుసుకోవాలి అని జీవన అయితే ఈరోజు ఇలా చాటుగా వాళ్ళు మాట్లాడుకున్న మాటలు విని పక్కకు వచ్చేస్తుంది. మళ్ళీ సునంద ఆనంది ఆదిత్య ఏమి తెలియనట్టు ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడే ఆనంది ఆదిత్య ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్దాం పదా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అవి జీవన వింటుంది. ఏంటి హాస్పిటల్కి వెళ్తున్నారా, అసలు ఏం జరిగింది, ఎలాగైనా ఈరోజు వీళ్ళని ఫాలో అవ్వాలి, జరిగిన విషయం తెలుసుకోవాలి అని జీవన అయితే ఆనందికి ఆదిత్యకు తెలియకుండా వాళ్ళను ఫాలో అవుతూ ఉంటుంది. వాళ్ళైతే ఇలా సునంద యాక్సిడెంట్ చేసిన అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఎన్ని డబ్బులు ఖర్చైనా సరే ఆ అమ్మాయిని బ్రతికించుకోవాలి, ఆ అమ్మాయి చాలా ప్రమాదంలో ఉంది, వాళ్ళ నుండి కూడా ఆ అమ్మాయిని కాపాడే బాధ్యత మనదే అని ఆనంది అయితే ఆదిత్యతో అంటూ ఉంటుంది. కానీ ఆదిత్య హాస్పిటల్కి వెళ్తాడు, కానీ తను అలెక్యాను చూడడు. ఎందుకంటే ఆదిత్య తనకు యాక్సిడెంట్ అయినప్పుడు అవన్నీ గతాన్ని గుర్తు తెచ్చుకొని చూడడానికి భయపడుతూ ఉంటాడు. అలా ఆదిత్య ఒకవేళ అలా భయపడకుండా అలెక్యాను చూస్తే తట్టుకోలేడు. అందుకే ముందుగానే నేను గతాన్ని గుర్తు తెచ్చుకొని నా కళ్ళతో నేను అలాంటి ఘోరాన్ని చూడలేను ఆనంది అని అలెక్యానైతే చూడకుండా ఆ అమ్మాయికి కావలసిన ట్రీట్మెంట్ అయితే అందిస్తూ ఉంటాడు. ఇక్కడ ఆనంది ఆదిత్య ఇద్దరు కలిసి ఈ రోజైతే ఇలా హాస్పిటల్కి వచ్చి ఆ అమ్మాయిని అలా చూసుకుంటూ ఉండగా వెనుకాత నుండి జీవన గమనిస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరు, అసలు ఈ అమ్మాయికి వీళ్ళకు ఏంటి సంబంధం, ఈ అమ్మాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి వీళ్ళు కంటికి రెప్పలా చూసుకోవడం ఏంటి, ఎలాగైనా తెలుసుకోవాలి అని డాక్టర్లను డాక్టర్ల దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది జీవన అయితే. అసలు ఈ ఆనంది అడ్మిట్ చేసిన అమ్మాయి ఆనందికి ఏమవుతుంది అని అంటూ ఉండగా అప్పుడే అక్కడ ఉన్న డాక్టర్లు అయితే తన చెల్లి అని చెప్పి అడ్మిట్ చేసింది, తను చాలా ప్రమాదంలో ఉంది, కార్ యాక్సిడెంట్ చేసి ఎవరో ఇలా పడేసి వెళ్ళిపోయారంట, అప్పుడే ఈ అమ్మాయి తన అక్క తీసుకొచ్చి ఈ హాస్పిటల్లో అడ్మిట్ చేసిందమ్మా అని తెలుసుకుంటుంది జీవన అయితే ఈరోజు ఆ హాస్పిటల్లో డాక్టర్ ద్వారా. అవునా, ఈ అమ్మాయిని యాక్సిడెంట్ చేసింది ఖచ్చితంగా అత్తయ్య అయ్యే ఉంటుంది, ఎందుకంటే వీళ్ళ మాటలు బట్టి చూస్తే తప్పు వీళ్ళే చేశారు కాబట్టి ఆ అమ్మాయిని కాపాడే బాధ్యత కూడా వీళ్ళదే కదా, అందుకే ఆ అమ్మాయిని ఇలా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఆనంది ఖచ్చితంగా ఇలా తప్పు చేయదు, తప్పు చేసింది కాబట్టి అత్తయ్య దాన్ని సరిదిద్దుకోవాలని ఈ అమ్మాయిని కాపాడడానికి ఇలా ప్రయత్నిస్తుంది అని ఈ రోజైతే జీవన అర్థం చేసుకుంటుంది. నేను ఇప్పుడు చెప్తాను అత్తయ్యకు ఆనందికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాను, నిజమేంటో నాకు తెలిసిపోయింది కదా, వాళ్ళ ముగ్గురికే నిజం తెలియాలని వాళ్ళు ఈ నిజం ఎవరికి తెలియకూడదని చాలా జాగ్రత్తగా ఉంటున్నారు, కానీ నేను నిజం తెలుసుకున్నాను కదా అని జీవన అయితే ఈరోజు ఇలా నిజం తెలుసుకుంటుంది. ఇలా యాక్సిడెంట్ చేసింది ఎవరు, ఆ అమ్మాయిని ఖచ్చితంగా చూడాలి అని ఆనంది ఆదిత్య వెళ్ళిపోయిన తర్వాత ఆ హాస్పిటల్లోకి జీవన వచ్చి ఈ అమ్మాయి గురించి అన్ని విషయాలు తెలుసుకుంటుంది. తన పేరు అలెక్య అని, తనకు పెళ్ళి ఇష్టం లేదు, తను ఆదిత్యను ప్రేమించిందని అన్ని నిజాలను తెలుసుకుంటుంది. ఈ రోజైతే జీవన అంటే ఖచ్చితంగా ఇదంతా ఈ ఆనంది మా అత్తయ్య సునంద కావాలనే చేసుంటారు, ఎందుకంటే బావగారికి అలెక్య అంటే చాలా
ఇష్టం. ఎప్పటికైనా ఆ అగ్రిమెంట్ పెళ్లి చెరిపేసి ఇక అలక్యని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు కదా బావగారు. అందుకే ఆ సునంద ఆనంది కావాలనే ఇలా ఈ అమ్మాయిని చంపాలని ప్రయత్నించారని నేను స్పష్టించిన తర్వాత బావగారికి ఉన్నవి లేనివి అన్నీ చెప్పి ఆనందిని సునంద అత్తయ్యను ఈరోజు బావగారి ముందు దోషులను చేస్తాను. ఇక వీళ్ళు కావాలనే ఆ అమ్మాయిని ఇలా యాక్సిడెంట్ చేశారని, నువ్వు ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటావని, ఇక ఆనంది స్వార్థంతో ఇలా ఆలోచించిందని బావగారికి నిజం చెప్తాను. అప్పుడు ఇక వాళ్ళకు సరైన విధంగా బుద్ధి చెప్తాడు బావగారు అని ఇక జీవన అయితే ఈరోజు ఇక హాస్పిటల్లో ఉన్న అలక్య గురించి అసలు నిజాలన్నీ తెలుసుకొని ఇక ఇంటికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి ఇక మీరు నా ముందు ఏదో విషయం దాచారని మీరు ఇక నాకు తెలియదనుకుంటున్నారా? మీ గురించి మొత్తం నాకు తెలిసిపోయింది. మీరు చెప్పకపోయినా నేను తెలుసుకున్నాను. ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమవుతుందని అంటారు కదా, నేను అదే పని చేశాను. ఇక మీరు చెప్పకపోయినా ఆ నిజమేంటో నేను తెలుసుకున్నాను. మీరు ఒక అమ్మాయిని కార్తో యాక్సిడెంట్ చేశారు కదూ అని ఇక సునంద దగ్గరికి వచ్చి జీవన అంటూ ఉంటుంది. అది విన్న ఇక సునంద అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటి జీవన, ఏం మాట్లాడుతున్నావు? నేను ఒక అమ్మాయిని యాక్సిడెంట్ చేయడం ఏంటి? నీకెవరు చెప్పారు అని ఇక చాలా కోపంగా సునంద అయితే జీవనను అంటూ ఉండగా అప్పుడే ఇక జీవన అయితే నాకు ఎవరు చెప్పనవసరం లేదు, నిజాలేంటో నాకు త్వరగానే తెలుస్తాయి. ఇక నేను ఇప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని ఇక జీవన అయితే సునందను బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే ఏంటి జీవన, ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఇలా కార్ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉండగా ఆ అమ్మాయి ఎవరి నుండో తప్పించుకొని పెళ్ళి ఇష్టం లేక ఇలా పారిపోయి వస్తుంది. ఇక నేను చూసుకోకుండా కార్ ఆ అమ్మాయికి ఢీకొనేలా చేశాను, అంతేకాని నేను కావాలని చెయ్యలేదు జీవన, నాది ఎలాంటి తప్పు లేదు దీంట్లో అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక జీవన అయితే మరి ఇక మా అమ్మ జ్యోతమ్మ కూడా అదే తప్పు చేస్తే మా అమ్మకు ఎందుకు అంత పెద్ద శిక్ష వేశావు? ఇక నీకు కూడా శిక్ష పడాల్సిందే. ఇక కావాలని ఎవ్వరు కూడా తప్పులు చెయ్యరు, కానీ ఇక నువ్వు అది అర్థం చేసుకోలేక అప్పుడు ఇక నాపై మా అమ్మపై ఇప్పటికీ కోపాన్ని చూపిస్తూనే ఉన్నావు. ఇక నీ విషయంలో కూడా మేము అలాగే చేస్తాము అని ఇక జీవన అయితే సునందాను ఇక ఇప్పుడు నేను వెళ్ళి ఇక నేను ఆదిత్య గారికి ఈ విషయం చెప్తాను. అసలు మీరు యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలుసా? ఇక ఆదిత్య ఎంతగానో ఇష్టపడుతున్నాడు కదా తను ప్రేమించిన అమ్మాయి అలక్య, ఇక తనే ఇక మీరు యాక్సిడెంట్ చేసిన అమ్మాయి అని ఇక ఈ రోజైతే జీవన సునందకు నిజం చెప్తుంది. అది విన్న ఇక సునంద అయితే ఏంటి జీవన నువ్వు మాట్లాడేది? నేను యాక్సిడెంట్ చేసిన అమ్మాయి ఇక ఆదిత్య ప్రేమించే అలక్యేనా అని ఇక అంటూ ఉండగా ఏమీ తెలియనట్టు అంత బాగా నటించకండి అత్తయ్య, మీరు కావాలని నువ్వు ఆనంది ఇలా చేసుంటారని నాకు బాగా తెలుసు అని ఇక జీవన అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇలా సునందతో మాట్లాడుతూ ఉన్న జీవనను చూసి కోపంగా ఇక జీవన వాళ్ళ మామయ్య అయితే జీవన చెంప పగలగొడతాడు. ఏంటి జీవన, ఇక నువ్వు అలా మాట్లాడుతున్నావు? మీ అత్తయ్య అలక్యను చంపాలనుకోవడం ఏంటి? ఇక అలా ఎప్పటికి కూడా ఆలోచించదు. ఇక మనుషులను చంపే అంత హీనంగా మీ అత్తయ్య ఏమీ ఉండదు. ఇక తన కొడుకు ఆనందికి పెళ్ళైంది కాబట్టి వీళ్ళు సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటుంది. దానికి అలక్యను దూరంగా ఉంచాలని ఆలోచిస్తుంది. అంతేకాని ఇలా అలక్యను లేకుండా చేయాలని ఎప్పుడూ అనుకోదు. నీలాగా ఇక మనుషుల పట్ల ప్రేమ లేకుండా నీ స్వార్థం నువ్వు చూసుకున్నట్టు ఇక మా సునంద చూసుకోదు అనిక తన మామయ్య అయితే జీవన చెంప పగలగొడతాడు. ఇక అదే కోపంతో జీవన అయితే ఏంటి మామయ్య నన్నే కొడతారా? తప్పు చేసింది అసలు ఈ ఆనంది సునందత్తయ్య, కానీ మీరు నాపై కోప్పడి ఈరోజు నన్నే కొడతారా అని ఇక చాలా కోపంగా జీవన అయితే ఇప్పుడే నేను వెళ్ళి ఇక ఆదిత్య బావకు ఈ నిజం చెప్తాను. ఇక మీరు కావాలనే ఇలా అలక్యాను యాక్సిడెంట్ చేశారని నేను ఖచ్చితంగా చెప్తాను అని ఇక బెదిరిస్తూ ఉంటుంది ఆనందిని ఇక వాళ్ళ అత్తయ్య మామయ్యని జీవన అయితే. అప్పుడే ఇక సునంద అయితే వద్దు జీవన, ఇక ఇలా చెప్తే ఇప్పుడు మాపై చాలా కోపాన్ని ప్రదర్శిస్తాడు ఆది. ఇక ఆది కోపాన్ని మేము తట్టుకోలేము, వాడు ఎంత ప్రేమగా ఉంటాడో అంత కోపంగా ఉంటాడు అని ఇక సునంద అయితే ఈరోజు జీవనను బ్రతిమాలుతూ ఉంటుంది. కానీ జీవన మాత్రం లేదు, ఇక నువ్వు బ్రతిమాలినంత మాత్రాన నేను చెప్పకుండా ఉండను, ఎందుకంటే నాకు ఆనంది ఎప్పటికైనా శత్రువే, నాకు ఆనంది స్నేహితురాలు కాదు. చిన్నప్పటి నుండి నాకు ఆ ఆనంది అంటే చాలా కోపం. ఇక ఇప్పుడు ఇది సరైన సమయం ఇక బావగారికి ఆనందికి మధ్య దూరం పెంచడానికి, ఇక నీకు బావగారికి మధ్య కూడా దీనితో ఇక ద్వేషం పెరుగుతుంది అని ఇక ఈరోజైతే జీవన వెళ్ళి ఇక ఆదిత్యతో ఇలా అంటూ ఉంటుంది.
ఏంటి మీరు చాలా బాధగా దిగులుగా కూర్చున్నారేంటి బావ అని జీవన అయితే ఆదిత్య రూమ్కి వెళ్ళి ఆదిత్యతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంటి జీవన ఇలా వచ్చావేంటి, నాతో ఏమైనా మాట్లాడాలా అని ఇక అంటూ ఉండగా నీతో కొన్ని విషయాలు చెప్పడానికే ఇక్కడికి వచ్చాను బావగారు అని ఇక జీవన అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏ విషయం, దేని గురించి మాట్లాడాలి, మా తమ్ముడు చైతన్య గురించా, వాడు చాలా మంచివాడు కానీ వాడిలో కొంచెం మొండితనం ఎక్కువ, అంతేకాని వాడు నీ అదృష్టం, వాడు నీకు దొరకడం అని ఇక అంటూ ఉంటాడు ఈ రోజైతే ఆదిత్య జీవనతో. అప్పుడే ఇక జీవన అయితే ఆ విషయం పక్కకు పెట్టు బావగారు, ఇక నువ్వు ఎంతోగానో ఇష్టపడ్డ అలక్య గురించి చెప్పడానికి నీ దగ్గరికి వచ్చాను అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక ఏంటి అలక్య గురించి ఇక ఈ జీవనకు తెలిసిపోయిందా అని ఇక ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటి జీవన, అలక్య గురించి నీకేం తెలిసింది, ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చావు, అలక్య అంటున్నావేంటి అని ఇక అంటూ ఉండగా ఈరోజు మీ అమ్మ కార్తో యాక్సిడెంట్ చేసింది ఎవరినో కాదా ఆదిత్య గారు, మీరు ఎంతోగానో ఇష్టపడే మీ అలక్యను, అలక్యకు పెళ్లి ఇష్టం లేకుండా పారిపోయి వస్తూ ఉంటే ఈ అలక్య మళ్ళీ ఇక మా ఆదిత్య జీవితంలోకి రాకూడదు అని ఇక ఆనంది సునందత్తయ్య ప్లాన్తో ఇలా చేసుంటారు అని ఇక జీవన అయితే చెప్తూ ఉంటుంది ఆదిత్యతో. అప్పుడే ఇక ఆదిత్య కూడా అవునా, ఇక వీళ్ళు కావాలని ఇలా చేసుంటారా అని ఇక ఇలా అనుమానంగా అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక ఆ అనుమానమే నిజం బావా, ఎందుకంటే ఆనంది అక్కకు నువ్వంటే చాలా ఇష్టం, నిన్ను వదులుకోవడం ఇక ఆనందికి అస్సలు ఇష్టం లేదు, అందుకే ఇక నువ్వు ప్రేమించిన అమ్మాయి గురించి తెలుసుకొని ఇలా ప్రయత్నించారేమో అని నాకు అనుమానంగా ఉంది అని ఇక జీవన అయితే ఆనంది గురించి చాలా చెడుగా చెప్తూ ఉంటుంది ఆదిత్యతో. అప్పుడే ఇక సునంద గురించి కూడా చెప్తూ ఉంటుంది, మీ అమ్మగారికి కూడా ఈ ఆనంది కోడలుగా ఉండడమే ఇష్టం, ఇక ఆనంది అంటే మీ అమ్మకు మీ నాన్నకు కూడా చాలా ఇష్టం కదా, ఇక అలక్యను ఎప్పటికీ ఇంటికి నీ జీవితంలోకి రాకూడదనే వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, మీరు ఇక మీ అలక్యను కోల్పోతారు, ఇక త్వరగా వెళ్ళి వీళ్ళకు బుద్ధి చెప్పి అలక్యను ఎలాగైనా మీరు కాపాడుకోవాలి, వీళ్ళు కాపాడుతున్నట్టు నటిస్తున్నారు కానీ నిజంగా వీళ్ళు ఆ అమ్మాయిని కాపాడాలని ఆలోచించడం లేదు, నాకు బాగా అర్థమైంది అని ఇక జీవన అయితే చెడుగా చెప్తూ ఉంటుంది ఇక ఆనంది గురించి సునంద గురించి. ఇక అది విన్న ఆదిత్య అయితే అలక్య అంటే ఆదిత్యకు ప్రాణం కదా, ఇక నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా అలక్యను ఈరోజు ఇలా చేస్తారా అని ఇక జీవన మాటలు విన్నా ఇక ఆదిత్య అయితే చాలా కోపంగా సునంద దగ్గరికి వెళ్ళి సునందతో ఇలా అంటూ ఉంటాడు, ఏంటమ్మా ఇక నువ్వు కావాలనే అలక్యను ఇలా చేయబోయావా, లేకుంటే హఠాత్తుగా ఇక అలక్య అనే కారుకు అడ్డుగా వచ్చిందా చెప్పు అని ఇక నిలదీస్తూ ఉంటాడు ఆదిత్య అయితే సునంద దగ్గరికి వెళ్ళి. అప్పుడే ఇక సునంద అయితే ఏంట్రా ఆది, నువ్వు మీ అమ్మనే ఇలా ప్రశ్నిస్తున్నావా, నేనంటే ఏంటో నీకు తెలియదా, నేను అలక్యను అలా చేయాలని ఎలా ఆలోచిస్తానురా, ఇక నీ జీవితంలోకి అలక్య రాకూడదు, ఆనంది నువ్వు పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను, కానీ నేను ఇంతకు తెగించి ఆ అమ్మాయిని ఇలా చేస్తానని ఎలా ఆలోచించావురా అని ఇక సునంద అయితే అంటూ ఉంటుంది. లేదమ్మా, ఇక ఆనంది ఏదో ఒకటి నీకు చెప్పుంటుంది, తన జీవితం బాగుండాలని, ఇక నీకు ఆనంది అంటే ఇష్టం కదా, మీరిద్దరు కలిసే ఇలా చేసుంటారని నాకు అనుమానంగా ఉంది అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. ఆ ఆదిత్య మాటలు విన్న ఇక సునంద భర్త ఇక ఆనంది ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఏంటి మా ఆదిత్య ఇలా మాట్లాడడం ఏంటి, అలక్యను మేమెందుకు ఇలా కావాలని చేయబోతాము, ఇక అలా హఠాత్తుగా జరిగిపోయిందంటే ఇక ఆదిత్య ఇంత కోపంగా ఉన్నాడేంటి అని ఇక వీళ్ళైతే ఇక షాక్ అయి చూస్తూ ఉంటారు ఆదిత్య వైపు అయితే. అప్పుడే ఆదిత్య అయితే సునందతో ఇలా అంటూ ఉంటాడు, ఇక నా అలక్యకు ఏమైనా జరిగితే నిన్ను ఆనంది మాత్రం బ్రతకనివ్వను, నాకు ఇక అందరికంటే అలక్య అంటేనే చాలా ఇష్టం అని ఇక ఆదిత్య అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు సునందకైతే. అప్పుడే ఇక సునంద అయితే ఇక నువ్వు నన్ను ఇలా అడుగుతావని నేను అస్సలు కూడా అనుకోలేదురా, నా కలలో కూడా ఊహించలేదు, నా గురించి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావా, ఇక నువ్వు నా ప్రాణం రా, ఇక నువ్వు నా గురించి ఇలా ఆలోచిస్తున్నావని నా కలలో కూడా నేను అనుకోలేదురా, ఇక నన్ను క్షమించరా, నీ అలక్య అని నాకు తెలియదు, ఆ అమ్మాయి ఎవరు అనుకున్నాను, ఇప్పటికి నువ్వు చెప్పేదాకా ఇక నాకు ఆ విషయమే తెలియదురా, ఆనందికి కూడా అలక్యను ఎప్పుడు ఫోటోలో కూడా చూడలేదేమో, ఇక ఆనందికి కూడా తెలియదురా నువ్వు ప్రేమించే అలక్యే ఈ అమ్మాయి అని ఇక సునంద అయితే ఈరోజు ఆదిత్యతో అంటూ ఉంటుంది. కానీ ఆదిత్య అయితే జీవన మాటలు నమ్మి లేదమ్మా, నువ్వు ఆనంది కావాలి
కావాలనే ఇలా చేశారు, నాకు బాగా అర్థమైపోయింది అని ఇక ఈరోజైతే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య అయితే ఆనందికి సునందాకైతే ఇక సునంద అయితే నన్ను క్షమించరా అని ఇక ఇలా బ్రతిమాలుతూ ఉంటుంది తన కొడుకు ఆదిత్యనైతే. అప్పుడే ఇక ఆదిత్య అయితే క్షమించడం అంటూ ఏమీ ఉండదు, నా అలక్యను ఎలాగైనా నా జీవితంలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను, తన ప్రాణాలకు ఏం కాకుండా నేను చూసుకుంటాను, మీరెవ్వరూ చూసుకోవడం అవసరం లేదు, మీరు ఇదంతా కావాలనే చేశారని నాకు తెలుసు అని ఇక వీళ్ళపై చాలా కోపంగా ఉండి ఇక వీళ్ళతో ఎవరితో మాట్లాడకుండా ఇక తనే చాలా బాధపడుతూ ఉంటాడు. ఆదిత్య అయితే ఈరోజు జీవన మాటలు విని ఇక వీళ్ళు కూడా జీవన ఇలా చేసిందని జీవనపై చాలా కోపాన్ని పెంచుకుంటారు. చూద్దాం మరి తర్వాత ఇక ఆదిత్య ఇక సునంద ఇప్పటితో ఇక విడిపోబోతున్నారా జీవన పెట్టిన చిచ్చు వల్ల? ఇక జీవన ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుందా? ఇక ఇంట్లో మళ్ళీ ఇంకా ఏమేం గొడవలు లేపబోతుంది మరి జీవన అనేది చూడాలి. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.